చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇది నాకు ఫస్ట్ టైమే చెప్పాలంటే. మా హస్బెండ్ వాళ్ళు రాయలసీమ సైడ్, నేను తెలంగాణ సైడ్. సో వాళ్ళు చేసుకొని తింటారు కాబట్టి మనం కూడా నేర్చుకోవడం తప్పదు. అండ్ దాని తర్వాత ఎలాగో సాఫ్ట్వేర్ కదా, ఒక సండే రోజే మొత్తం అంతా ప్లాన్ చేసుకొని పెట్టుకుంటాము. ఇడ్లీ దోశలు చేసుకోవాలి అని అంటే దాంతో పాటు చట్నీ చేయాలి. చట్నీ చేసుకోవాలంటే ఒక్కొక్కసారి టైం దొరకదు. దానికోసం ఏం చేయాలి అని అంటే ఇక పొడిలో ఏదో ఒకటి చేసుకోవాలి. ఇది మా అమ్మమ్మ స్టైల్ కరివేపాకు పొడి. ఇందులో శనగపిండి అవన్నీ వేయదు మా అమ్మమ్మ. సో జస్ట్ మినపప్పు ఇంకా కందిపప్పు, ఎందుకంటే టేస్ట్ ఫ్లేవర్స్ రావడానికి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి. కరివేపాకు ఆల్మోస్ట్ ఇస్ వెరీ హెల్దీ, సో తప్పులేదు తినడంలో. ఎగ్జాక్ట్లీ. సో దాని తర్వాత సండే కాబట్టి ఇక వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొని వచ్చేసి అంతా సెట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఏ రోజు ఏ వెజిటేబుల్ వండుకోవాలో అదంతా ప్లాన్ చేసుకోవడమే మా సాఫ్ట్వేర్ లైఫ్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే నాకు దొరికేదే సండే మండే.